టాయిలెట్ మెయింటెనెన్స్లో ఆయాలకు జీతాలు ఇవ్వడం లేదని వాళ్ళ కంప్లైంట్. ఇవన్నీ 6 నెలల్లోనే చంద్రబాబు నాయుడు గారి పరిపాలనలో చూస్తూ ఉన్న విచిత్రాలు. అడుగుతా ఉన్నది ఒకటి, 3,000 రూపాయలు ఇస్తానన్నావు, 20 లక్షల మందికి ఇస్తానన్నావు, సూపర్ 6 అని చెప్పినావు, 7,200 కోట్ల రూపాయలు ఎక్కడ కేటాయింపు చేశామని అడుగుతా ఉన్నాం. ఏమన్నాడు ఇంటికి పోయిన ప్రతి సూపర్ 6 చూపించమా ఒకసారి. ఓట్ల కోసం చంద్రబాబు నాయుడు అన్న మాటలు ఏంటి సూపర్ 6లో? చిన్న చిన్న పిల్లలు ఎంతమంది కనపడితే చాలు, చిన్నపిల్లలు కనపడితే చాలు ఏమనేవాడు, నీకు 15,000, నీకు 15,000, నీకు 15,000, నీకు 15,000. స్కూలుకు వెళ్ళే ప్రతి విద్యార్థికి ఏడాదికి 15,000 సూపర్ 6. ఈరోజు గవర్నమెంట్ బడులలో గవర్నమెంట్ బడులు ప్రైవేట్ స్కూళ్ళల్లో ఇవాళ స్కూలుకు వెళ్ళే పిల్లలు ఎంతమందో తెలుసా? దాదాపుగా 84 లక్షల మంది పైచులకు ఇంటూ 15,000 అంటే దాదాపుగా 13,000 కోట్లు. ఎక్కడ కేటాయించానని అడుగుతా ఉన్నా, ఎక్కడ కేటాయించానని అడుగుతా ఉన్నా, ఎప్పుడు ఇస్తారని అడుగుతా ఉన్నా. ఆశ్చర్యం ఏమిటంటే ఇంత పెద్ద గొప్ప పథకానికి మామూలుగా అయితే విపరీతమైన పబ్లిసిటీ ఇచ్చి బడ్జెట్లో ఇదిగో చూపిస్తున్నాము, ఇదిగో 13,000 కోట్ల కేటాయింపని గొప్పగా చెప్పుకునే రకాలు వీళ్ళు. మామూలుగానే ఏమీ చేయకుండానే చెప్పుకునే రకాలు వీళ్ళు. అలాంటిది ఈ పథకం ఎక్కడుంది, దీనికి డబ్బులు ఎక్కడ కేటాయించినారు అని చెప్పి బడ్జెట్లో డాక్యుమెంట్లను ఎత్తుక్కుండా కూడా కనపడ్డంలా. చివరికి ఏదో ఒక మూలన ఆడింత ఈడింత ఆడింత కనిపిస్తుంది. అంటే అది కూడా ఎగరగొట్టేదానికోసం, అది కూడా 5,000 చిల్లర. సూపర్ 6లో ఏమంటాడు ప్రతి రైతుకు, ఇప్పుడు ఏమన్నాడు ప్రతి రైతుకు 20,000 రూపాయల ఆర్థిక సహాయం. ఆ మాట అనేటప్పుడు ఏమన్నాడు ఎలక్షన్ క్యాంపెయిన్లలోనూ గాను ఈ మేనిఫెస్టో ఇచ్చేటప్పుడు ఏమన్నారు, జగన్ ఇచ్చేది 13,500, అందులోనూ కేంద్రం ఇస్తా ఉంది 6,000, మేమొస్తే 20,000 ఇస్తాము. అంటే దాని అర్థమైంది, కేంద్రం ఇచ్చేది కాక నువ్వు 20,000 ఇస్తున్నాను అని చెప్పి బిల్డప్ ఇచ్చినావు. అంతే కదా నువ్వు చెప్పిన మాటలు, అంతే కదా చెప్పింది. జగన్ 13,500 ఇస్తున్నాడు, అందులో కేంద్రం 6,000 ఇస్తున్నాడు, జగన్ ఏం చేస్తున్నాడు అని చెప్పి అసెంబ్లీ సాక్షిగా మాట్లాడినారు, క్యాంపెయిన్లో మాట్లాడినారు. అంటే ఎట్లా ప్రజలకు ఏమని ఇంప్రెషన్ ఇచ్చినావు అంటే కేంద్రం ఇచ్చేది కాక నువ్వు 20,000 రూపాయలు ఇస్తాననేగా నువ్వు చెప్పింది. ప్రతి రైతుకు ఏటా 20,000 రూపాయల ఆర్థిక సహాయం అని. నీ స్కీమ్ వేరే, వాళ్ళది పిఎం కిసాన్, అది వేరే స్కీమ్. నీ స్కీమ్ పేరు పిఎం కిసాన్ అని పెట్టలే, అంతే కదా అని అర్థం. 53,52,000 మంది రైతులకు ఇంటూ 20,000 రూపాయలు అంటే దాదాపు 11,000 కోట్ల రూపాయలు కేటాయింపు చేసింది. ఎంత కేటాయింపు చేసినావు? 1,000 కోట్లు. అంటే ఎవరిని మోసం చేయడం కోసం? మోసం కాదా? ఇంకో ఏమంటాడు, ప్రతి మహిళకు నెలకు 1,500 రూపాయలు, 19 సంవత్సరాల నుంచి 59 సంవత్సరాల వరకు ప్రతి మహిళకు 1,500 రూపాయలు అంటే 18,000 రూపాయలు. ప్రతి మహిళకు 18,000 రూపాయలు ఇస్తాడంట అని చెప్పింది. ఓట్ 2 కోట్ల 10 ఉన్నా కానీ ఏదో 2 కోట్ల 7 అనుకుందాంలే. ఓటర్ లిస్ట్ క్లియర్గా ఉంది కదా, ఎవరెవరు ఉన్నారు అని చెప్పి. 18 సంవత్సరాల అబ్బా అంతా ఓటర్ లిస్టులో ఉండరు కదా, మహిళలు ఎంతమంది ఉన్నారు, మన వాళ్ళందరూ ఎలిజిబుల్లే కదా. మరి 2,07,00,000 అనుకుందాం పోనీ, ఇంటూ సంవత్సరానికి 18,000 అంటే ఎంత? 37,313 కోట్లు. 37,313 కోట్ల రూపాయలకు గాను చంద్రబాబు నాయుడు ఏం కేటాయించినాడు? దమ్మిడి కేటాయించకపోగా, పైగా ఏం తెలుసా, బడ్జెట్లో ఒక చోట 3,341 కోట్ల రూపాయలని ఈనాడు కటింగ్ చూపించాం ఒకసారి. ఎంత దారుణంగా వీళ్ళంతా ప్రజలను అబద్ధాలతో మోసం చేస్తారనంటే ఆ ఈనాడు కటింగ్ ఒకసారి చూడండి. ఆడబిడ్డ నిధి పథకానికి 3,331 కోట్ల రూపాయలు అని చెప్పి ఈనాడు ఫోటో. అది సరే, 37,000 కోట్లు కావాల్సిన చోట 3,340 కోట్ల రూపాయలు అనేది రాస్తున్నావు, బడ్జెట్లో అది చూపిస్తున్నావు. ఈనాడోడు ఏదో పెద్ద ఆడబిడ్డని పథకానికి అని చెప్పి ఒక ఆదాయం ఎట్లా, ఒక అకశల్యం ఎట్లా డబ్బులన్నీ పట్టుకొని దాన్ని నువ్వు చూపుతూ దాన్ని ఏదో బాగా చేస్తున్నావు. ఆశ్చర్యం ఏమిటో తెలుసా, అసలు ఈ డబ్బులు ఏప్రిల్ మేలోనే చంద్రబాబు నాయుడు రాకమునిపే
మా ప్రభుత్వం ఎలక్షన్ కోడ్ ఉందని చెప్పి వాళ్ళు ఆపితే కోర్టుకు పోయి కోర్టుతో మొట్టికాయలు వేయించి కోర్టు ద్వారా ఇప్పించేసినాం. ఆల్రెడీ ఇచ్చేసినారు ఆసరాకు చేయూతకు. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కాక మునిపే మరి ఈనాడు ఇట్లా డబ్బులు చూపిస్తాడు, ఈనాడు ఇట్లా ఆడాయమంటో నవ్వుతా అన్నట్టు ఫోటో చూపిస్తున్నాడు, ఈనాడు డబ్బులు ఇట్లా చూపిస్తుంది ఆయమ ఆకచెల్లేమో పాపం ఆయమేమో నవ్వుతాంది. అసలు డబ్బే లేదు, అయిపోయింది, ఆసరా అయిపోయింది, చేయూత అయిపోయింది. కోర్టు నుంచి మనం తెప్పించేసిన వాడు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి రాకతలికి బటన్ ఆల్రెడీ అయిపోయినాయి. మరి ఎక్కడ డబ్బులు ఉంటాయి? మరి ఈ మాదిరిగా ఈనాడు రాయడం కరెక్టేనా? ఏం మోసం ఇది, ఏం దగా ఇది, ఏం అబద్ధాలు ఇవి? మన సూపర్ 6 పోదామా? ప్రతి ఇంటికి ఏడాదికి ఉచితంగా 3 గ్యాస్ సిలిండర్లు. రాష్ట్రంలో ఆ స్లైడ్ పెట్టుమా, యాక్టివ్ గ్యాస్ సిలిండర్లు ఎన్నున్నాయని. ఈ డేటా ఇది అవైలబుల్ డేటా. రాష్ట్రంలో యాక్టివ్ గ్యాస్ సిలిండర్లు ఈరోజు రాష్ట్రంలో ఎన్నున్నాయని. 1,55,00,000 గ్యాస్ సిలిండర్లు ఈరోజు యాక్టివ్గా ఉన్నాయి. ఇది సెంట్రల్ గవర్నమెంట్ డేటా. ఎల్పిజి కనెక్షన్స్ డేటా అవైలబుల్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 1,55,00,000 ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గ్యాస్ సిలిండర్లు యాక్టివ్గా ఉన్నవి. మళ్ళీ 1,55,00,000 ఇంటూ ₹895 ఇంటూ 3 సిలిండర్లు ఎంత? 4,200 కోట్లు. నువ్వు కేటాయించింది ఎంత? 895 కోట్లు. మరి ఎవరికి ఏంది? ఏ మోసం కాదా ఇది? పోనీ చివరికి చిన్నవి గ్యాసు బస్సు అనేవి చాలా చిన్నవి. అసలు వాస్తవం చెప్పాలంటే ఉచిత బస్సు, ఈ ఉచిత బస్సు అనేది దసరా అయిపోయింది, దీపావళి అయిపోయింది, విజయదశమి అయిపోయింది, వినాయక చవితి అయిపోయింది.